హాయ్ హలో వెల్కమ్ టు మై షో గోపీస్ కామెడీ షో. మిమ్మల్ని నవ్వించాలనేదే నా ఉద్దేశం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మన గెస్ట్ ని ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హిమ్. కొత్తగా మన షోని స్టార్ట్ చేశాం కాబట్టి మన షో గురించి ఆడియన్స్ కి చెప్పాలి కదా. మన షోకి కొత్తగా వచ్చిన గెస్ట్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. వాటికి మీరు ఆన్సర్స్ చెప్తూ మన వ్యూవర్స్ ని అండ్ అలాగే మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. అర్థమైంది కదా? ఓకే, స్టార్ట్ చేసి చూద్దాం. ఓకే, నువ్వు రెడీయా? ఓకే, రెడీ. లెట్స్ బిగిన్ ది షో. Thank you, thank you. You're too kind. It's great to be here tonight. ఈ వీడియోలో కనిపించే పాత్రలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరిని ఉద్దేశించిన కావు, కేవలం కలిపితే మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, పర్సనల్ తీసుకోవద్దు. కేవలం హాస్యం కోసం మాత్రం ఉపయోగించడం జరిగింది. ఇట్లు మీ గోపీస్ కామెడీ షో. మీ ఫస్ట్ క్వశ్చన్, లేదా కామెడీ షో అని పిలిచావు బానే ఉంది, మరి వచ్చాకేంది విగి తగిలిచ్చావు? అదే నీ మొహం చూస్తే పెద్ద కన్నాలు వేసేవాళ్ళ ఉంటావు కదరా. జనం కామెడీ అంటే నమ్ముతారో నమ్మరు అని. మరి నువ్వు కూడా ఏదో ఒకటి తగిలించుకోపోయావరా? ఎందుకురా? నువ్వు కూడా పెద్ద దొంగలు పట్టే వాళ్ళ ఉంటావు కదరా, అందుకని. సర్లే, మరి ఇంకా మొదలు పెడదాం. భారతీయ సాంప్రదాయంలో నీకు బాగా నచ్చింది ఏంటి? మన సాంప్రదాయం ఇంగ్లీష్ వాళ్ళు అలవాటు చేసుకోవటం. అదేంటి? మన వాళ్ళు ఎలాగో గాలికి వదిలేశారు కదా, మరి అంటే చిన్న చిన్న మొక్కలు వేసుకొని తిరుగుతున్నారు కదరా, అందుకని. సర్లే, మరి ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. అక్షరాస్యతలో ముందున్నటువంటి రాష్ట్రం ఏది? ముందే ఏదున్నా వెనకాల మటుకు మనదే ఉంటది ఖచ్చితంగా. అంత నమ్మకం ఏంట్రా? చదువు సంధ్య లేకుండా తిరిగి ఇలాంటి బేవాసాలు ఎక్కువ ఉన్నారు కదా రాష్ట్రం మీద, అందుకని. సరేరా, ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటున్నావు కదా, మరి ఎందుకని 2 సంవత్సరాలు టైం తీసుకున్నావు? అదే కొన్ని అనివార్య కారణాల వల్ల. అంతేలే, బేవాసగా తిరిగినంత కాలం ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం ఇదేలేరా. సరే, మరి తర్వాత చూద్దాం. దక్షిణ భారతదేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన రాజు ఎవరు? ఇప్పుడు లేడు కదరా ఆయన. కొన్ని పేరు చెప్పరా? అసలు మనిషే లేనప్పుడు పేరు మటుకు ఎందుకురా? అవునరా, లాస్ట్ ఇయర్ ఎవరు ఒక అమ్మాయిని లేపుకొచ్చు అన్నారు. ఎవరా అమ్మాయి? ఇంకెవరు, నా పెళ్ళాం. మరి వాళ్ళ అమ్మ నాన్న ఏమనలేదా నిన్ను? వాళ్ళతో నేను మాట్లాడలేదుగా. వాళ్ళ అమ్మాయిని లేపుకొస్తే ఎలా ఊరుకున్నారా? మరి వాళ్ళకే మంచిది కదరా, కట్నం ఇచ్చే బాధ లేదు, పెళ్లి ఖర్చుల బాధ లేదు, అప్పగింతల బాధ లేదు అని సైలెంట్ అయిపోయారు వాళ్ళు కూడా. అంతేలే, ఇన్ని బాధలు లేకపోతే సైలెంట్ గా ఏం చేస్తారు ఇంకా. భారతదేశానికి తూర్పున ఏమున్నాయి? దేశానికి తూర్పున ఏమన్నా తెలియదు కానీ మా ఇంటికి తూర్పు మటుకు 10 గేదెలు ఉన్నాయిరా. గేదెల సంగతి ఎవడు అడిగారు నిన్ను? ఊరకే జస్ట్ తెలుసుకుంటావని. తెలుసుకొని నేనేం చేశాను రా? గేదెల దగ్గర పేడకాలు తీయడానికి ఎవరు లేరురా, వస్తావేమోనని. నేను పేడకాలు తీయటం ఏంటిరా? నీకెందుకు ఇంకో మనిషిని పెట్టుకోరు అవసరం అయితే? ఉడి అమ్మ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంట్రా? ఎన్ని కాదు, వస్తావు రావో చెప్పు. సరేరా, సీనియర్ పాపం ఒక్కడే కష్టపడతారా వాళ్ళ ఇంట్లో, మిగతా వాళ్ళని ఏం చేస్తారు? అవునరా, వాళ్ళ ఇంట్లో పాపం వాడు ఒక్కడే కష్టపడేది, పాపం ఒక్కడే ఒంటి చేతితో లాక్కోతున్నాడు సంసారాన్ని. మరి రెండో చేతికి ఏమైంది? మనిషికి ఎన్ని గంటలు నిద్రైతే సరిపోతుంది? నీకు ఎన్ని గంటలైతే సరిపోద్ది? నాకైతే ఒక 6 గంటలు. మరి నీకు? ఎవరు లేపనంతసేపు. జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటావు? పదే పదే జుట్టు వైపు చూసుకోకుండా ఉండాలి. అప్పుడు ఊడిపోదా? ఊడిపోయినా మనకు తెలియదుగా అప్పుడు. అవునరా, మొన్నేంటి ఆ సుబ్బారావు కొట్టు దొంగలు పడ్డారంట, నిజమేనా? అవునరా, నీకు తెలీదా? మరి ఎంతకీ పట్టుకున్నారా? ఏంటి పట్టుకునేది? అదేంటిరా, వాడు కొట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదరా. వాళ్ళు దొంగతనం చేసిందే సీసీ కెమెరాలు కదరా, ఇంకేం పట్టుకుంటారు? మరి ఫుటేజ్ చెక్ చేయపోయారా? ఏదో ముసుగులేసుకుని వచ్చారులేరా, ఏం తెలుస్తుంది. బానే ఉంది. సరేరా, జీవితంలో ఏదైనా సాధించాలనే ఆశయం ఉందా లేదా? నాకు ఆ స్వప్నం మీద ఆశ తప్ప ఇంకే ఆశయం లేదురా. మీ అమ్మ, అప్పుడెప్పుడు 10th క్లాస్లో లవ్ చేసేవారు నాయన, ఇంకా మర్చిపోలేదా దాన్ని? మరి అంత ప్రేమించేవాడు ఒకసారి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదరా. చెప్దాం అనుకుంటున్నాను కానీ నేను పోయినప్పుడల్లా ఎవడో ఒకడు ఉంటున్నాడు దాని పక్కన. ఎవర్రా వాళ్ళు? వాళ్ళ చుట్టాలా? దాని బాయ్ ఫ్రెండ్లు.
సరేరా మీ నాన్న పొద్దున వ్యాపారానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. అదే ఏదో 4 రూపాయలు సంపాదించుకుందామని లేరా. చిల్లర అడిగితే నీది ఇచ్చాడు కదరా మరి. సరే మరి తర్వాత చూద్దాం. రాజ్యాంగ ముసాయిదా కమిటీ గురించి నీకు ఐడియా ఉందా? మా ఊర్లో అరుగుల మీద కూర్చునే ముసలోళ్ళ కమిటీ గురించి ఐడియా ఉందా? నేను అడిగింది భారతదేశ చరిత్ర గురించిరా. నేను చెప్పేది మా ఊరు చరిత్ర గురించిరా. అరుగుల దగ్గర ఏముంటదిరా? అబ్బా ఊళ్ళో ప్రతి ఒక్కటి చరిత్ర మొత్తం అక్కడే ఉండేది. అబ్బో. సరే మరి తర్వాత ప్రశ్న. వెండికిడి స్పర్శ వేటికి అద్భుతంగా పనిచేస్తుంది? ఇంకెవరికి? పిల్లలకి. ఎలాగా? ఎంత చిన్నగా మాట్లాడినా వినపడిపోయింది కదరా. అయినా అంత చిన్నగా ఎవరితో మాట్లాడతావురా? ఇంకెవరు నా మాజీలో ఎవరితో. మరి అలా మాట్లాడినప్పుడు ఏమన్నా నిన్ను మీ ఆవిడ? ఎందుకు అందం? అందుకే 2 పళ్ళు ఊడిపోయినాయి. ఇంట్లో పెత్తనం ఎవరు చలాయిస్తారేంటి? పెత్తనం అంటే అధికారం. ఆ పదానికి నాకు 10 కిలోమీటర్ల దూరం. బండి వేసుకుని ఎలా పోయావు మరి? ఇంట్లో నీ పిల్లం నీకు భయపడిద్దా, నువ్వు నీ పిల్లని భయపడతావా? నేనే నా పిల్లానికి భయపడతారా? ఎందుకు? అది ఎట్టాగో నాకు భయపడదు. సరేరా, రాత్రికి రాత్రి స్టార్డమ్ రావాలంటే ఏం చేయాలంటావు? ఓరా నీకు డ్రమ్ములు కావాలంటే మా ఇంట్లో ఉన్నాయి, తీసుకోరా. స్టార్తో గిరుగుతే ఎందుకు చెప్పు. నేను అడిగింది మనకంటూ ఒక ఇమేజ్ రా. ఇమేజ్ కావాలంటే ఒక మంచి ఫోటోగ్రాఫర్తో ఫోటో తీయించుకోరా, సరిపోద్ది. ఒరే నేను అడిగింది పబ్లిసిటీ గురించిరా. సిటీకి వెళ్ళడానికి ఛార్జీ డబ్బులు ఉన్నాయా నీ దగ్గర? అబ్బే లేవురా. మరి మనకెందుకురా పబ్లిసిటీ గురించి? అవునరా, శ్రీకాంత్ గారు నీకన్నా వయసులో చాలా చిన్న అనుకుంటా కదా. వాడితో నాకు పోలికేంట్రా. వాడిని ఆడుకునే రోజుల్లో వాడు చిన్న పసిగుడ్డు. కోడిగుడ్డు తెలుసు, బాతుగుడ్డు తెలుసు. ఈ పసిగుడ్డు ఏంట్రా వెరైటీగా? మరి వాడేంటి నిన్ను ఒరే ఒరే అని పిలుస్తాడు? ఏం చేస్తావు? వాడికి బలిసిపోయిందిరా బాగా. వాడు నా కళ్ళ ముందు పెట్టి విరిగినోడు వాడు నన్ను ఒరే తొరే అని పిలుస్తున్నాడు. వాళ్ళ అమ్మకి అనేటప్పుడు నువ్వేం చేస్తున్నావు అక్కడ? నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో వాళ్ళ అమ్మ దగ్గర వాడు పాలు తాగుతున్నాడు రా. అవునా, నువ్వు చూసావా? చూడటం ఏంటి, ఆ రోజు పాలు పెట్టి తెచ్చిచ్చింది నేనైతే. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో వండబెట్టి నన్ను. సర్లే మరిక తర్వాత చూద్దాం. మొట్టమొదటి కరోనా కేసును ఎప్పుడు గుర్తించారు? మా తాతకు దగ్గు వచ్చినప్పుడు. వచ్చిందా మరి? ఆహా రాలేదురా. మరి రాకుండా ఎందుకు పోయాడురా? వచ్చిందేమోనన్న భయంతో పోయాడులేరా నాయన. అవునులేరా, ఆ దెబ్బలో రోగం వచ్చిందనికంటే కూడా వచ్చిందేమోనన్న భయంతోనే ఎక్కువ మంది పోయారు. అవును, చాలా మంది ఆ భయంతోనే పోయారు. జలగం సుబ్బారావు అనేది మీ తాత పేరు కదా? అవునరా. మరి మీ తాత పేరు పెట్టుకున్నావేంటి? అదే మా అమ్మ నాన్న పెట్టిన పేరు నచ్చక మా తాత పేరు పెట్టుకున్నాను. ఎందుకనరా, పూర్వం మా తాత 15 ఎకరాల పొలం సంపాదించాడంటరా. ఆయన ఇన్స్పిరేషన్ తో కాస్త కోసం సంపాదిద్దామని నేను కూడా. పేరు పెట్టుకున్నంత మాత్రాన సంపాదించేస్తారా? ఏదో చిన్న ఆశ. ఈ ఆశ తాగలయ్యా. గట్టిగానే ప్లాన్ చేసామన్నమాట అయితే. సరేరా, నీ దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటి? ఒంటి మీద గొడవలు లేకుండా తిరగటం. అదేంట్రా? మరి అంతే కదరా, ఇప్పుడేమో చిన్న చిన్న మొక్కలు వేసుకొని ఫ్యాషన్ అంటున్నారు. ఇంకో 10 ఏళ్ళు పోయాక గొడవలు లేకుండా తిరుగుతూ ఫ్రీడమ్ అంటారులే. అవునులే, అది నిజమే. సరేరా, మరి పెళ్ళైన తర్వాత కాపురం ఎలా ఉంది? పర్లేదా? ఇప్పటి వరకైతే ఇబ్బంది లేదురా. ఒకరి దగ్గర చేయి చెప్పకుండా బతుకుతున్నాం బానే. చేయి చాపినా పెద్ద ఇబ్బంది ఏముంది, ఫ్రీగానే ఉంటదిగా. అవునరా, నువ్వు తీసుకొచ్చిన అమ్మాయిది ఏ ఊరు? ఇక్కడే రా, పక్కనే తొర్లపాడని. మన ఊరు నుంచి 10 కిలోమీటర్లు ఉంటుందిలే. సరే, మరి మీ అత్తమ్మ ఏం చేస్తారంటే ఊర్లో? వాళ్ళ వ్యవసాయం చేస్తుంటారు లేరా. మరి వెనకాల ఏమన్నా ఉందా? ఎందుకు లేదు, ఇంటి వెనకాల డ్రైనేజ్ కాలం ఉందిగా. రేపు అందులోనేనమాట అయితే నీకు కూడా వాటా ఇచ్చేది మరి. సర్లే, మరి పిల్లలు ఎంతమంది? మొన్ననే కదరా పెళ్ళయింది, ఇంతలోకి ఎంతమంది పిల్లలు పడతారు? నేను అడిగింది మీ అత్త మామల గురించిరా. పిల్లలు ఎవరు లేరురా వాళ్ళకి. అందరూ పెరిగి పెద్ద అయిపోయి పెళ్లి కూడా అయిపోయినాయి వాళ్ళకి. సర్లే, మరి ఇల్లు వాకిలు ఉన్నాయా? ఇల్లు ఉందిలే కానీ వాకిలే కొనుక్కోవాలి. సర్లే, కట్నం ఏమైనా ఇచ్చారా మరి? అబ్బే ఏమి ఇలేదురా.
ఇయ్యపోవడం మంచిదైందిలే. ఏరా ఇచ్చుంటే ఎవరిని లెక్క చేసేవాడే కాదుగా, అందుకని. ఓకే, లాస్ట్ వన్. కాకి పిల్ల కాకికే ముద్దు అంటారు, ఎందుకు? ఇంకెవరికి ముద్దు రాదు కాబట్టి. సరేరా, మరి ఇంతసేపు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు మీకు థ్యాంక్స్. అండ్ భవిష్యత్తులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. సరేరా, మరి నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం, తప్పకుండా కలుసుకుందాం. ఆడియన్స్, మనోడికి క్లాప్స్. వన్ సెకండ్. ఈ వీడియోలోని మాటలో ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో మన్నించండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.